వచ్చిన కొత్తలో మీరు చేసిన కార్యక్రమాలు, ఈ హైడ్రా అనేది ఎవరికి వినదేమో, ఎంత సంపన్నుల వర్గాలైనా టార్గెట్ చేస్తుంది తప్పుంటే అని ఏదైతే ప్రశంసించారో, ఆ తర్వాత కాలంలో కొంచెం డైల్యూట్ అయ్యారా? సో పొలిటికల్ ప్రెషర్స్కి ఏమన్నా లోన్ అవుతున్నారా రంగనాథ్ గారు? ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, దాంతో ఇతను ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వాలి. అంటే అతను ఒక పాలసీ పేదవాళ్ళకి ఏదో తెచ్చారు, ఒక హౌసింగ్ అనేది. ఫస్ట్ పేదవాళ్ళు అంటే అతనికి ఒక ముందు కన్సర్న్ ఉండాలి. ఇనిషియల్గా కొన్ని డౌట్స్ ఉండొచ్చేమో, కానీ ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక పొలిటికల్గా అలైన్ అయినటువంటి ఒక ఏజెన్సీగా చూడటం మొదలెట్టారు. స్టార్టింగ్లో మెల్లిగా మబ్బులు తొలగిపోయి సాధారణ ప్రజలకు కానీ లేకపోతే చూసే వాళ్ళకి కానీ ఇది కొంతమందిని ఉపేక్షిస్తున్నారు కావాలని అన్నదానికి ఊతమిచ్చేట్టుగా ఉంది కదా, దాని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? పొలిటికల్ బాసెస్ అనేది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో వచ్చినాయి చాలామంది మనం చూసాం, ఎమ్మెల్యేలు లేకపోతే ఇట్లాంటి అనేది. అంటే ఇది క్రమేపీ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఇదే అయితే ఇది కంటిన్యూ అవ్వచ్చు, అవ్వలేని పరిస్థితుల్లో. బట్ ఒక 5 years ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఎవరైతే వచ్చిన గవర్నెన్స్ ఉన్నదో దానికి 2020 మ్యాచ్ ఆడాల్సి. పాలిటీషియన్స్ని ఉపేక్షించట్లేదు, సంపన్న వర్గాలను ఉపేక్షించట్లేదు. ఎస్ వి విల్ టేక్ దాట్. హావింగ్ సెడ్ దాట్, మరి ఎంఐఎం పార్టీకి సంబంధించి ఓవైసీకి సంబంధించిన ఈ హాస్పిటల్ దాని విషయంలో మాత్రం దాతృత్వంతో మేము చేయలేకపోయామనో చెప్పటం ఎంతవరకు సంబంధించి? ఆ ఐడియా క్రమేపీ పబ్లిక్ డిమాండ్స్ నుంచి, ఎక్స్పీరియన్సెస్ నుంచి అది మారుతూ వస్తున్నది అనమాట. సోషల్ యాంగిల్ని చూసారా సార్? పుస్తకాలైనా మమ్మల్ని బయటికి తీసుకొనివ్వండి అని ఒక చిన్న విద్యార్థి, ఒక గర్ల్స్ ఈ బాధని అనుకుంటే కనుక మరి తక్కిన లక్షల మంది దాన్ని ఎవడు చూస్తాడు? ఆ బాధని ఒక కానిస్టేబుల్ కింద హోంగార్డ్ ఎవరో ఒకటి చేంజ్ చేసుకుంటాడు ఎవరు? డస్ ఇట్ మీన్ ద హోల్ సిస్టమ్ ఈజ్ సబ్స్క్రైబ్ టు దట్ ఫిలాసఫీ? నో, అబ్సల్యూట్లీ నాట్. దాన్ని చూపించి ఇదిగో ఇలా ఒక హోంగార్డో లేదా కానిస్టేబుల్ బిహేవ్ చేశాడు, ఇలా చేశాడు కాబట్టి పోలీస్ అంతా ఇలానే థింక్ చేస్తుందంటే ఫండమెంటలీ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. రాజ్యాంగం ఇన్నిసార్లు ఎంత మోర్ దెన్ 110 times అమెండ్ అయినాయి. ఓకే, సో రాజ్యాంగమే అమెండ్ అవుతున్నప్పుడు సో మనం ఒక బ్లూ ప్రింట్ అనేది ఇట్ హ్యాస్ టు బి మాడిఫైడ్. టైం తోటి వచ్చే ఎక్స్పీరియన్సెస్ తోటి, అనుభవాలతోటి దాంతో మార్చుకుంటూ పోతుంటాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైతే ఉంటాయో దాంట్లో మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం వచ్చే రిజల్ట్ని దీన్ని ఒక రెఫరెండంగా భావించవచ్చు. హైడ్రా ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. గవర్నమెంట్ అన్ని ఫ్యాక్టర్స్ నుంచే ఒక గవర్నమెంట్ కానీ అక్కడ ఎలక్షన్ అనేది వస్తుంది. హైడ్రా ఈజ్ వన్ సచ్ ఫ్యాక్టర్. ఓకే, డెఫినెట్గా. హలో, వెల్కమ్ టు సాక్షి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యూరోక్రాట్స్ మారుతూ ఉంటారు. ప్రభుత్వ అధికారులు కొన్నిసార్లు వాళ్ళు సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే వ్యక్తి ఇవి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ అంటే కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తీసుకున్న పాత్ర ఏదైనా సరే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సంచలనాలకి కేంద్ర బిందువుగానే ఉంటారు. సో గుడ్ బ్యాడ్ అనేది మనకి చరిత్ర చెప్తుంది, గుడ్ ఆ బ్యాడా అనేది. బట్ ఆయన ఇప్పుడు రైట్గానే ఉన్నారు అని ఆయన చెప్తారు. అఫ్కోర్స్ చాలామంది అదే నమ్ముతారు. అంత ప్రస్తుతం మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇంట్రోలో ఏమన్నా తప్పుగా చెప్పాను? ఏం లేదు, మీరు ఏదైనా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది సార్. సో మీకు యు ఆర్ ఫ్రీ టు వాట్ ఎవర్ మీ ఎయిర్ యువర్ ఎక్స్ప్రెషన్స్. ఎస్, క్రిటిసిజంని చాలా రైట్ స్పిరిట్లో తీసుకునే కొంతమంది అధికారులు మీరు ఒకరు, అది మాకు తెలుసు సార్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ప్రేజ్ యూ ఆన్ యువర్ ఫేస్. హైడ్రా సో ప్రస్తుతం రాబోతున్న ఎన్నికలు అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అనేది ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్గా ఉంటుంది, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉంది కాబట్టి. నేను క్వశ్చన్ మొదలుపెట్టే ముందు సార్, ఐ విల్ జస్ట్ నెరేట్ యూ సంథింగ్ దట్ ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యూరోక్రాట్స్ని ఎవరి కింద అయితే వాళ్ళు పనిచేస్తారు, ఆఫ్కోర్స్ అధికార ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో వాళ్ళని వేరుగా చూసే పరిస్థితులు లేవు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, రైట్? మిమ్మల్ని ఏ రకంగా మీరు చూసుకుంటారు బిఫోర్ లైక్ పీపుల్ సీ యూ యాజ్? హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్? ఇది అంటే హౌ ద సివిల్ సర్వీసెస్ సిస్టమ్ వర్క్ ఇన్ ఇండియా అనేది మనం కొంత క్లియర్గా ఉండాలి. మనకి బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆర్ ద పొలిటికల్ బాసెస్, అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డన్ బై ద సివిల్ సర్వీసెస్. అంటే సివిల్ సర్వెంట్స్ చేస్తారు, బ్యూరోక్రసీ చేస్తుంది. సో ఇది జనరల్గా ఫస్ట్ చాలా క్లియర్గా డిమార్కేట్ అయిన ఏరియా ఉండేది. బట్ క్రమేపీ ఇప్పుడు చాలా ఫంక్షన్స్ చాలా యాడ్ అవటంతో కూడా అండ్ యాజ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం ఈ డివైడ్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. సో చాలా చోట్ల ఇప్పుడు ఇది పొలిటికల్ బాసెస్ అనేది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో వచ్చినాయి చాలామంది మనం చూసాం, ఎమ్మెల్యేలు లేకపోతే ఇట్లాంటి అనేది. అంటే ఇది క్రమేపీ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయిందని కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు ట్రాన్స్ఫర్స్లో కానీ ఎగ్జిక్యూటివ్ రోల్లోకి రావటాలు అనేది కూడా జరిగినాయి. అండ్ అట్లానే బ్యూరోక్రాట్స్ కూడా పాలసీ మేకింగ్లోకి వాళ్ళు కూడా వెళ్ళటం ఇది జరుగుతుంది.
సో ఈ గ్యాప్ అనేది అంటే ఏదైతే ఈ డివైడ్ అనేది కొంత అంటే అంత క్లియర్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్లో ఉందని నేను అట్లా అనలేము. సో కొంత మిక్స్ అయి ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, మీరు అన్నట్టు ఏంటంటే ఎయిదర్ అగైన్ పాత బ్రిటిష్ టైంలో ఉన్న కాన్సెప్ట్స్ ఆఫ్ అది ఏది మన న్యూట్రాలిటీ, నెక్స్ట్ కొన్ని ఎనానమిటీ, ఇవన్నీ కొన్ని దేవదేర్ మన వెబేరియన్ బ్యూరోక్రసీ నుంచి చూస్తూ వచ్చినటువంటిది. మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రసీ ఎవరైతే చదివి ఉంటారో గనక. సో మనకి దాంట్లో చాలా స్పష్టంగా అంటే పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది, ఎనానమిటీ అనేది ఇటువంటిది చాలా ఫండమెంటల్గా ఉండేది. బట్ విత్ దీని తర్వాత ఏమైందంటే చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మారుతుంటాయి 5 ఏళ్లకి లేకపోతే 10 ఏళ్ళకి ఎప్పుడైనా కానీ కూడా మారినప్పుడు అది మనం జనరల్గా ఏమనుకునే వాళ్ళంటే ఇంతకుముందు ఒక మెషిన్ ఒక రోబోట్ లాగా సివిల్ సర్వెంట్ ఉంటాడు ఎప్పుడు అనేది అనుకునేవాళ్ళు. బట్ అలా కాదు, దానికి చాలా కమిట్మెంట్తో కూడా అవసరం ఉంటుంది అనమాట. సో అది అంటే ఇదే సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అవుతుందని నేను చెప్పినప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, దాంతో ఇతను ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వాలి. అంటే అతను ఒక పాలసీ పేదవాళ్ళకి ఏదో తెచ్చారు, ఒక హౌసింగ్ అనేది. ఫస్ట్ పేదవాళ్ళు అంటే అతనికి ఒక ముందు కన్సర్న్ ఉండాలంటారా? లేకపోతే అది డూయింగ్ విత్ ద హార్ట్ ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, దే సంథింగ్ అది నేను అనేది. సో ఒక పాలసీ తెచ్చినప్పుడు ఫస్ట్ మనం లోపల ఒక కన్సర్న్ అనేది, ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వీకర్ సెక్షన్స్కి ఒక ప్రోగ్రామ్ తెచ్చారు. ఆ వీకర్ సెక్షన్స్ ఆ ప్రోగ్రామ్కి తెచ్చినప్పుడు దాంతో మనం సబ్స్క్రైబ్ కాలేదనుకోండి, కాకపోతే అంటే ఇమోషనల్ అటాచ్మెంట్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్. ఆ అటాచ్మెంట్ వచ్చినప్పుడు దానికి కొన్ని సందర్భాల్లో అదేమవుతాయంటే అది పొలిటికల్గా కూడా అలైన్ అవుతున్నారు అనేటువంటి అపవాదులు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి. బట్ ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా చాలా చోట్ల మీరు చూశారు. అంటే మనం ఇప్పుడు అంటే దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఆర్ కొన్ని చోట్ల చాలా చోట్ల కొన్ని చోట్ల డీజనరేషన్ కూడా జరిగింది, కాదనలేదు. కొన్ని చోట్ల బెటర్ లైన్లోకి వెళ్ళేవి కూడా ఉన్నాయి. సో బట్ ఏదైనా కానీ మనం చూసినప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఆలోచన చేసి ఎప్పుడో 1950s 40sలో ఉన్న సివిల్ సర్వీసెస్ తోటి మనం కంపేర్ చేస్తే చాలా మార్పులు జరిగినాయి అన్నమాట. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఇప్పుడు అనానిమిటీ అని అంటారు. అనానిమిటీ అనేది అన్నప్పుడు సపోజ్ ఇప్పుడు డైరెక్ట్గా చాలా సందర్భాల్లో మనం చూసాం సివిల్ సర్వెంట్స్ మీద కూడా సపోజ్ దేర్ ఇస్ సమ్ క్రిటిసిజం ఉందనుకోండి, అనానిమస్ అని చెప్పేసి అతను ఇఫ్ ఈ డజంట్ రిబట్ ఆర్ ఇఫ్ ఈ డజంట్ దాని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు అనుకోండి, పబ్లిక్ వేరుగా అర్థం చేసుకుంటే మారిన మీడియా యుగం, సోషల్ మీడియా ఇవన్నింటిలో కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. రైట్. హ్యావింగ్ సెడ్ దట్ సార్, మీ భుజం మీద గన్ పెట్టి బుల్లెట్స్ కాలుస్తున్నారు అని ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అలా? నేను అట్లా ఎప్పుడు అనిపించలేదండి. అలా ఎందుకు అనుకుంటాం అసలు? భుజం మీద పెట్టి కాల్స్తున్నారంటే కనుక అంటే మీరు అనేది అంటే నేను ఎలా అర్థం చేసుకున్నానంటే భుజం మీద పెట్టి అంటే నిన్న ఒక పావుగా వాడుతున్నారు అనేది దట్స్ వాట్ యువర్ ట్రైంగ్ టు సే, అంతే కదా? అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నెవర్ గాట్ సచ్ ఫీలింగ్. సో నాకున్న ఎబిలిటీస్ని కానీ నాకున్న స్ట్రెంగ్త్లు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, దాన్ని అన్నింటినీ పరిగణలో తీసుకొని పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఒక అధికారిని ఎక్కడ అంటే రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ పెట్టాలని ఏ గవర్నమెంట్ అయినా కూడా చూస్తుంది. సో అది ప్రతి గవర్నమెంట్ విల్ లుక్ ఫర్ ఆ ప్లేస్కి ఎవరు సూట్ అవుతారు. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఉండేది కొంతమంది ఉంటారు, కరెక్ట్. ఆ పోస్ట్లోకి ఎవరు దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలి. దానికి ఊరిని ఎవరినంటే వాళ్ళు వేసి ఒక దగ్గర చేస్తే కనుక ఐ డోంట్ థింక్ హీ విల్ డెలివర్ రిజల్ట్స్. సో ఏ పోస్ట్కి ఎవరు రైటు, ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ కారు అనేది కూడా ఒక అసెస్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక సీనియర్ అధికారులు కానీ ఇదంతా జరుగుతుంది. సో అవి చేసిన తర్వాతే ఇది పోస్టింగ్స్ డిసైడ్ చేయడం. ఏ గవర్నమెంట్ అయినా కానీ దే వాంట్ రిజల్ట్స్, డెలివర్ చేయాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న టైం ఈజ్ 5 years. ఒక సివిల్ సర్వెంట్కి 30-35 ఏళ్ళు ఉంటుంది. సో హ్యాపీగా మెల్లిగా మనం యూ కెన్ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడవచ్చు. బట్ ఒక 5 years ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఎవరైతే వచ్చిన గవర్నెన్స్ ఉన్నదో దానికి 20-20 మ్యాచ్ ఆడాలి. రైట్. మీరు చెప్పిన దాని నుంచే తీసుకుంటే సార్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్, మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ల కాలం అనుకుందాం. పొలిటీషియన్స్ చెప్తుంటారు రాబోయే 10 ఏళ్ళు మేమే ఉంటాం అనేది, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు తీసుకున్న ఈ బాధ్యత ఏదైతే ఉందో హైడ్రా అనేది నిజంగా ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న కంప్లైంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ దృష్టిలో ఉన్న కబ్జాలు అవ్వచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్ చేయడానికి ఈ తీసుకున్న ఒక మహాయజ్ఞం లాంటి ఈ పని ఏదైతే ఉందో నిజంగా 5 ఏళ్ళు సరిపోతుంది? 5 ఏళ్ళు కాదండి. ఐ ఫీల్ దట్ ద నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ ద డిగ్రీ ఆర్ ద నేచర్ ఆఫ్ కంప్లైంట్స్, దీన్ని బట్టి ఇంకో 10-15 ఏళ్ళు మనం నిర్విరాగంగా పనిచేసినా కానీ కూడా సరిపోదేమో. మరి తీసుకున్న ఈ సంకల్పం అవ్వచ్చు, లేకపోతే ఈ మనము 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ ఫర్ ఇన్స్టెన్స్, 1000 చెరువులు ఉన్నాయి. సో యూ హ్యావ్ మోర్ దెన్ 1300 lakes విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్. మేము స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 5-6 చెరువులు స్టార్ట్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో 14 చెరువులు పునరుద్ధరణ ఇచ్చారు.
ఇంకా తర్వాత ఇంకొక పెద్ద చెరువులు ఒక 5-6 చేయాలని చెప్పేవారు, ఒక 20-25 చేసి మొదలెట్టాం. అంటే మొదటి అడుగు అయితే ఎప్పుడైనా వేయాలి కదా ఫస్ట్. సో మొదటి అడుగు వేసే క్రమంలోనే మనకి నెక్స్ట్ ఇది 10-20 ఏళ్ళు ఇది మనం దీన్ని ఇలా కంటిన్యూ చేస్తేనే బహుశా చెరువుల పునరుద్ధరణ, వాటర్ బాడీస్ సంరక్షణ అనేది మరి జరగవచ్చు. దీనికి పొలిటికల్ శాంక్టిటీ ఎక్కడ సార్? శాంక్టిటీ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, సో నెక్స్ట్ ప్రభుత్వం ఇదే అయితే ఇది కంటిన్యూ అవ్వచ్చు. Right. అవ్వలేని పరిస్థితుల్లో ఇది మరి కర్ణాటకలో half ఫర్ baked గా ఉంటే ఎలా సార్? ఫర్ ఇన్స్టెన్స్ కర్ణాటక వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నెన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఎవ్రీబడి విల్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దట్. Okay. Do you believe that this will, following party will... రాజ్యాంగంలో చాలా స్పష్టంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మెన్షన్ చేసి ఉంది. అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేసిన సూత్రం ఏది, ఫండమెంటల్ డ్యూటీస్ 51A, ఆర్టికల్ 51Aలో కూడా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. సో మనం చేసేది ఏదో ఎవరో గవర్నమెంట్ చేస్తుందంటే ఇది రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమలు చేస్తున్నారు. ప్రయారిటీస్ గురించి అనేటప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ప్రయారిటీస్ వాళ్ళ పాలసీస్ మారుతాయి. మారినప్పుడు ఒకళ్ళు దీనికి ఎంఫసిస్ ఇవ్వచ్చు, ఒకళ్ళు దానికి కొంచెం తక్కువ చేయొచ్చు. బట్ ఎగ్జాంపుల్స్ లైక్ మెరీ స్టేట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కర్ణాటక ఉంది. కర్ణాటకలో 2008లో మొదలెట్టారు ఇది చెరువుల పునరుద్ధరణ ఇదంతా అనేది. సో చాలా గవర్నమెంట్లు మారాయి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనతాదళ్ వచ్చారు, లేకపోతే బీజేపీ వచ్చారు, వాళ్ళందరూ వచ్చినా కానీ దే కంటిన్యూడ్ ది సేమ్ పాలసీ. సో అంటే ఇనిషియల్గా కొన్ని డౌట్స్ ఉండొచ్చేమో కానీ ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక పొలిటికల్గా అలైన్ అయినటువంటి ఒక ఏజెన్సీగా చూడటం మొదలెట్టారు స్టార్టింగ్లో. మెల్లిగా మబ్బులు తొలగిపోయాయి. But I would say it other way around, sir. Yeah. వచ్చిన కొత్తలో మీరు చేసిన కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ అవ్వచ్చు, ఈ పరిస్థితుల్లో అసలు ఈ హైడ్రా అనేది ఎవరికి వినదేమో, ఎంత సంపన్నుల వర్గాలైనా టార్గెట్ చేస్తుంది తప్పుంటే అని ఏదైతే ప్రశంసించారో, కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నాను సార్, ఆ తర్వాత కాలంలో కొంచెం డైల్యూట్ అయ్యారా? సో పొలిటికల్ ప్రెషర్స్కి ఏమన్నా లోన్ అవుతున్నారా రంగనాథ్ గారు? లేదు, ఇది దీంట్లో మీరు ఇంకోటి తీసుకోవాలి. అంటే మీరు ఈ ఫేజెస్లో చూస్తే కనుక ఫస్ట్ హైడ్రా ఫామ్ అయినటువంటిది జూలై 2024. సో ఆగస్ట్లో వీ వెంట్ ఆన్ డెమాలిషన్స్, ఎన్ కన్వెన్షన్ చేశాము, చాలా ఇతర ఎంక్రోచ్మెంట్స్, గండిపేటలో రిసార్ట్స్ అవన్నీ చేసిన తర్వాత దెన్ ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా FTL బఫర్ అనేటటువంటి కాన్సెప్ట్స్ చాలామందికి అప్పటిదాకా తెలియని కాన్సెప్ట్స్ అన్నీ తెలిసాయి. మాకు కూడా వీ హ్యావ్ లెర్న్డ్ దట్ దేర్ ఆర్ సర్టన్ మన అప్రోచ్లో చేశాము, బాగానే ఉంది, పబ్లిక్ తీసుకెళ్లే దాంట్లో ఉంది, కానీ మనం ఫండమెంటల్గా కొన్ని అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి అర్థమైందన్నమాట. అట్లా మనం ఇంకా నెక్స్ట్ మనం బ్రాడర్ పిక్చర్ అంటే FTL డిసైడ్ చేయాలి, లేకపోతే కనుక ఆల్రెడీ ఇల్లులు కట్టేసి ఉంటారు, ఎప్పుడో కట్టేసి ఉంటే కనుక వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే సోషల్ యాంగిల్ చూడాలి దాంట్లో. నెక్స్ట్ తర్వాత పర్మిషన్స్, సోషల్ యాంగిల్ని చూసారా సార్? తప్పకుండా, అందుకోసం కదా ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడే మీరు ఆ పక్కన అవతల దేర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ ఇది స్లమ్స్ కాలనీస్ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం పుస్తకాలైనా మమ్మల్ని బయటికి తీసుకొనివ్వండి అని ఒక చిన్న విద్యార్థి, ఒక గర్ల్ స్టూడెంట్, దిస్ ఇస్ మీకు చూడాలి హరి, ఇట్లా ఏంటంటే దిస్ ఇస్ హౌ ద సోషల్ మీడియా హస్ టేకెన్ అప్. వాళ్ళు వెస్ట్రన్ ఎక్కడో ఒక డెమాలిషన్లో కింద ఎక్కడో 100,000 మంది పనిచేస్తుంటారు. ఎవరో సపోజ్ ఒక డిమాలిషన్లో సంబడి డజ్ అండ్ హై హ్యాండెడ్, ఇప్పుడు పోలీసులో ఉంటుందండి, ఒక కానిస్టేబుల్ కింద హోమ్ గార్డ్ ఎవరో ఒకటి చేయి చేసుకుంటాడు ఎవరు. డస్ ఇట్ మీన్ ద హోల్ సిస్టమ్ ఈజ్ సబ్స్క్రైబింగ్ టు దట్ ఫిలాసఫీ? నో, అబ్సల్యూట్లీ నాట్. దాన్ని చూపించి ఇదిగో ఇలా ఒక హోమ్ గార్డో లేదా కానిస్టేబుల్ బిహేవ్ చేశాడు, ఇలా చేశాడు కాబట్టి పోలీస్ అంతా ఇలానే థింక్ చేస్తుందంటే ఫండమెంటల్లీ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ దిస్ థింగ్ అసెస్మెంట్. బట్ అట్ ది సేమ్ టైం సార్ ఎగ్జాక్ట్లీ, సో చాలా చోట్ల మేము ఏమేం చేసాం తర్వాత వీ లెర్న్డ్ దట్ ఇది మనం అసలు ముందుగానే అక్కడ కింద కమ్యూనికేట్ చేసినప్పుడు అది రీచ్ అవ్వట్లేదు. నల్ల చెరువు కూకట్పల్లి ఉదాహరణకి మేము చెప్పాము 3 రోజుల ముందు, చెప్పిన తర్వాత కూడా అక్కడ కిందకి రీచ్ కాలేదు. అంటే ఓనర్స్ ఒకళ్ళు, ల్యాండ్ ఓనర్సు, దాంట్లో షెడ్లు వేసుకొని టెనెంట్స్ ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు. మేము ల్యాండ్ ఓనర్స్కి కమ్యూనికేషన్, ఎందుకంటే మా దగ్గర అడ్రస్లు అయ్యే ఉంటాయి, ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఆ ల్యాండ్ ఎవరు పట్టా ఎవరి పేరు మీద వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు చెప్తారని అనుకున్నాం టెనెంట్స్ ఎవరున్నారు, అది కమ్యూనికేట్ కాలేదు. కమ్యూనికేట్ కాకుండా మేము 3 రోజుల తర్వాత దెన్ వీ వెంట్ అండ్ రిమూవ్డ్ ఇన్ ద FTL. వాళ్ళకి కమ్యూనికేట్ కాలేదనేది అప్పుడు మాకు అర్థమైందనమాట. అప్పటికి కొంత టైం ఇచ్చి వాళ్ళకి చేసిన తర్వాత దెన్ వీ థాట్ మనం ఇక మీద చేయాలంటే కనుక డైరెక్ట్గా అక్కడ ఉన్నవాడికే కమ్యూనికేట్ చేస్తే, నాట్ త్రూ దిస్ మనం ఏది టెనెంటో అది పట్టేదారుకో వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా, అంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనకి అర్థమైన విషయాలు అన్నమాట. అందుకోసమే దీన్ని చేసినప్పుడు కొంత మనకి ఇష్యూస్ ఎలాంటివి వస్తున్నాయి, ఎలాంటివి మనం వస్తాయి ఫేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ హిమాయత్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ చుట్టూ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. దానికి ఇంతవరకు FTL డిసైడ్ కాలేదు. FTL డిసైడ్ కావాలి, గండిపేటకి డిసైడ్ అయింది, అందుకోసం తీయగలిగాం. FTL హిమాయత్ సాగర్ చేయాలంటే ఇప్పుడు FTL డెసిషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం.
అన్నీ తీసుకుని దానికి వన్స్ ఒకసారి ఎఫ్టీఎల్ డిసైడ్ అయిన తర్వాత ఏ ఫామ్ హౌస్ ఏది వస్తాయి కనుక డెఫినెట్లీ దట్ విల్ బి రిమూవ్డ్. సో పెద్దవాళ్ళని టచ్ చేయట్లేదు అనేది ఇది కూడా ఒక నెరేటివ్ స్ప్రెడ్ చేశారు. పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ తీసాం కదండి. ఇప్పుడు సంధ్యా శ్రీధర్రావు ఆయనేమి చిన్నవాడేం కాదు కదా, వేల కోట్ల ఆస్తులు ఉన్న బిజినెస్ మెన్. సో ఆయనది మేము వీ హ్యావ్ రిమూవ్డ్ లాట్ ఆఫ్ స్ట్రక్చర్స్. అట్లానే ఎవరు నల్లమల్లారెడ్డి అని ఉన్నాడు. సో మీరు చూస్తే మేము టచ్ చేసేది ఎవరిని, పేదవాళ్ళని కాదు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, పట్నం మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ డ్రా చేయలేదు కదా, వన్స్ ఎఫ్టీఎల్ డ్రా చేసిన తర్వాత అప్పుడు తీసుకోగలం. ఎగ్జాక్ట్లీ దానికి ఏం చేస్తున్నాము, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఎన్ఆర్ఐసి నుంచి తీసుకున్నాం డేటాని, తీసుకున్నప్పుడు డెమ్ డేటా అని వచ్చింది, డిజిటల్ ఎలివేషన్ మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ తీసుకొచ్చినప్పుడు ఆ డెమ్ డేటాని తీసుకొని మనం ప్రాసెస్ చేసి మాకు వాళ్ళు 3-4 నెలల్లో ఇస్తామన్న డేటా ఇట్ టుక్ 1 year. సో ఇప్పుడు దాని ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఇంకా మీకు ఒక వారం బహుశా అనుకోవటము, ఇంకొక 3-4 నెలల్లో ఇవన్నీ క్లారిటీ. ఎక్స్క్యూజ్ మీ టు ఇంటరప్ట్ సార్. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కోర్టే చెప్తుంటుంది, న్యాయం జరగటమే కాదు జరిగినట్టు కనపడాలి అనేది ప్రాథమిక సూత్రంగా మనం చూస్తుంటాం. అవును. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో డిలే ఇన్ గివింగ్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఎన్ఆర్ఎస్ నుంచి సర్వే రిపోర్ట్ రావడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు కానీ లేకపోతే చూసే వాళ్ళకి కానీ ఇది కొంతమందిని ఉపేక్షిస్తున్నారు కావాలనే అన్నదానికి ఊతవిచ్చేవిట్టుగా ఉంది కదా, దాని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? నెంబర్ 1 క్వశ్చన్ సార్. మీరు చెప్పిన దాంట్లోనే వీఆర్ లెర్నింగ్, వి లెర్న్డ్ అని చెప్పారు. ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ దట్ ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద బ్లూ ప్రింట్ ఆన్ యువర్ టేబుల్, దెన్ యూ గో హెడ్ విత్ అన్ యాక్షన్? రెండింటికి ఫస్ట్ మీరు అనేది అటువంటిది ఈ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అనేది ఉపేక్షించడానికో లేకపోతే ఎవరికో చేయడానికి అనేది మీరు అంటే దిస్ ఇస్ ద ఓకే ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు బి అబ్సల్యూట్లీ. దీనికి మీరు దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ టేకెన్. సో వీ బ్యాంక్ ఆన్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, వీ బ్యాంక్ ఆన్ కెడస్ట్రల్ మ్యాప్స్, అట్లనే రెవెన్యూ రికార్డ్స్ చూస్తాము, ఇరిగేషన్ సర్వేస్ చూస్తాము, అండ్ తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇస్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన డేటాను ఒకదాన్ని చూస్తాము. ఇట్లా అంటే మనకి ఇంకా మనం రివర్స్ ఇంజనీరింగ్లో అంటే ఆయకట్టు బట్టి వెనక్కి వచ్చి వాటర్ లెవెల్ ఎట్లా ఉందనే దాంతో కూడా చేస్తున్నాం. అంటే మేము ఒక 10 పద్ధతుల్లో చెక్ చేస్తున్నాం ఒక ఏరియా ఎఫ్టీఎల్ అనే దానికి రావడానికి అనమాట. ఇవన్నీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి అప్పుడు ద లార్జెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఏరియా విల్ బి కన్సిడర్డ్ అనేది, దట్ ఈస్ ద గైడ్ లైన్స్ విచ్ వర్ గివెన్ 16th LPC అని ఉంటుంది లేక్ ప్రొటెక్షన్ కమిటీలో, దాంట్లో క్లియర్గా ఉంది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీంట్లో మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా టైమ్ ఈజ్ ద హీలర్ అండి, టైమ్ విల్ టెల్. ఇదే మాటలు చాలా 1 year బ్యాక్ చాలా మాటలు మాట్లాడారు అందరూ కూడా. ఏంటంటే హైడ్రా అనేది పేదవాళ్ళ మీదకి వెళ్తుంది. మరి మేము చేసిన ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఒక 1200-1300 ఎకరాలు ఉంటుంది, దాని వాల్యూ ఈజ్ దాదాపు 60-65 వేల కోట్లు ఉంటుంది. ఎకరాల్లో వచ్చినటువంటి దానికి మేము చేసిన ఆపరేషన్స్ వుడ్ బి అబౌట్ హార్డ్లీ ఒక 500-600 ఉంటాయి. అంటే యావరేజ్ని మీరు చూస్తే కనుక ఒక 3-4 ఎకరాలు ఒక ఆపరేషన్లో ఉన్నట్టు. 3-4 ఎకరాలు అంటే 100 కోట్లు ఇక్కడ. సో పేదవాళ్ళ మీదకి పోతే కనుక అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. అంటే దిస్ ఈజ్ హౌ ద నెరేటివ్ హ్యాస్ బిన్ బిల్డ్. అంటే దీన్ని కూడా మనం చూసాం మన ఎలక్షన్స్ అప్పుడు కూడా పబ్లిక్ హ్యావ్ కమ్ వాలంటరీలీ ఆన్ టు ద రోడ్స్. వచ్చి వాళ్ళు మేము చేసి స్టేజ్ మేనేజ్ చేసి మీరు వచ్చి రండి అని వెనకాల నుంచి నెట్టింది కాదు, వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు. మా దగ్గరికి ఎందుకు ఇంతమంది వస్తుంటారు ప్రజావాణి అయినా ఇప్పుడు ఉంది, కాసేపట్లో మనకి టెలికాన్ఫరెన్స్ ఉంది, మీరు చూడండి. ద రెస్పాన్స్ విల్ బి అది హ్యూమంగస్ అనమాట. అంటే బేసికల్గా ఎందుకు నమ్మకం వస్తుంది, దెర్ ఈస్ అ సిస్టమ్ హియర్, ఒక ఏజెన్సీ విచ్ ఈస్ రియల్లీ ట్రైంగ్ టు డూ సంథింగ్. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ 100% చేస్తామని కాదు, మా ఎబిలిటీస్ ఉంటాయి కొన్ని, డెమోక్రటిక్ సెటప్ అండ్ నేను మా ఎబిలిటీస్ ఇవన్నీ. నెవర్ సీ దట్ ఎవడైనా ఇప్పుడు 100% మీడియా 100% చేస్తారా, లేదా ఏజెన్సీ అయినా 100% చేస్తుందా? బట్ వీ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. సో మార్కులు 70 కావాలా 80 కావాలా? పర్ఫెక్షన్ అంటే వాట్ ఈస్ పర్ఫెక్షన్? 100% అనేది ఇప్పుడు ఎవరైనా కానీ కూడా 100% అనే దాన్ని పెట్టి మాట్లాడటం అనే దానికి అట్లీస్ట్ వీ ట్రై టు రీచ్ 70-80%. ఇన్నాళ్ళు ఆ సిస్టమ్స్ లేవనే కదా, ఇన్నాళ్ళు ఫెయిల్ మార్కులు వస్తున్నాయి సిస్టమ్స్కి చాలా వాటికి అనేదానికే కదా గవర్నమెంట్ హైడ్రాన్ తీసుకొచ్చింది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సీ. సో నెంబర్ 1. అండ్ ద సెకండ్ క్వశ్చన్ విచ్ యూ ఆస్క్డ్ ఇస్ రిగార్డింగ్ ఏది మీరు FTL గురించి మాట్లాడారు. FTL గురించి. FTL is learning process. Learning, right. First you should have everything కదా, తర్వాత చేసినట్టయితే ఈ విమర్శలు వచ్చే కాదు కదా మీకు. అది కూడా మీరు చూడండి, బ్లూ ప్రింట్ అనేది ఇప్పటికీ వీఆర్ లెర్నింగ్, ఇంకొక 10 ఏళ్ల తర్వాత కూడా విల్ బి లెర్నింగ్. సో డోంట్ ఎవర్ థింక్ దట్ లెర్నింగ్ విల్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట, దాని నుంచి నేర్చుకుంటాం. సో లెర్నింగ్ ఈజ్ ఎ పర్పెచువల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్. బట్ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ప్రతి లెర్నింగ్లో కూడా నేర్చుకుంటుంది అనేది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు సార్? అది యాక్సెప్ట్ చేయాలి. నాకు అన్నీ తెలుసు అనేది ఫస్ట్ ఆ భ్రమలోంచి బయటికి రావాలని అంటున్నాను.
ఫస్ట్ లెటస్ షాటర్ దోస్ మిత్స్ అండి. లెటస్ నాకు అన్నీ తెలుసు అని ప్రభుత్వం కాబట్టి, ఒక సివిల్ సర్వెంట్ కాబట్టి, లేకపోతే ఒక బ్యూరోక్రసీ కాబట్టి నాకు అన్నీ తెలుసు, నాకు మొత్తం ఐ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అని అంటే అంతకన్నా ఇంకా తప్పు. ఇది మీరు మాకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పగలరా మీరు? ఇదే 100%. కోర్టుకు కూడా మీరు చెప్పినప్పుడు దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అన్నట్టు. ఆ రోజు మా దగ్గర ఇన్ఫర్మేషన్ బట్టి మేము చెప్తున్నాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వేరే వస్తాయి కనుక దాన్ని బట్టి చెప్తాం, అంతే అనమాట. సో ఇట్స్ ఆల్. కోర్టుకి చెప్పినా కానీ కూడా అదే ఉంటుంది. కోర్టుకి మేము ఇక్కడ చెప్పేదానికి విరుద్ధంగా ఏం చెప్పమండి. దట్స్ హౌ ద ఫ్యాక్ట్స్ ఆర్ ప్రొజెక్టెడ్. దిస్ ఈజ్ హౌ ద ఇప్పుడున్న ఫ్యాక్ట్స్, ఇప్పుడున్నటువంటి మనకి మాకున్నటువంటి సమాచారం మేరకు, మాకున్న అనాలిసిస్ మేరకు దిస్ ఈజ్ హౌ. ఎన్ఆర్ఎస్సి డేటా అనేది, సపోజ్ ఎన్ఆర్ఎస్సి డేటా 1 year తర్వాత ఇప్పుడు వచ్చింది. 1 year బ్యాక్ ఆ డేటా లేదు కదా. అప్పుడు ఎఫ్టీఎల్ అనే దాని గురించి ఈరోజు ఐ హావ్ సీన్ ఇన్ సమ్ పేపర్ అమీన్పూర్ చెరువు గురించి రాస్తూ ఏది ఇంతకుముందు 90 ఎకరాలు అన్నారు. ఎన్ఆర్ఎస్సి అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు కదా సార్. ఇంకా టెక్నాలజీ అండి ఉండొచ్చండి. ఇప్పుడు ఏ ఉంది టెక్నాలజీస్ వాడే కొద్దీ ఇంకా మెరుగ్గా మనం ఎలా చేయాలనే దానికి పోతుంటాం. అంటే యూ ట్రై టు ఇంప్రూవ్ ద సిస్టమ్. సో మనం నాకు అన్నీ తెలుసు అంటే కనుక ఇంప్రూవ్మెంట్ లేదు. ఇక నాకు అది అనేది అంటే బ్లూ ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు. మనం బ్లూ ప్రింట్ ఒకటి పెట్టుకొని ఇదే బ్లూ ప్రింట్ అని అనుకుంటే కనుక అంతకన్నా ఇంకా ఏది ఇది అంటే నేను అనేది ఇంకా మనకు బహుశా ఏది అన్నీ తెలుసు అనేటువంటి భావన అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ ఇస్ దేర్. ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇనీషియల్ బ్లూ ప్రింట్ ఉంటుంది. రాజ్యాంగం అమెండ్ అవుతుందండి. సో మనం ఎంత అనేది రాజ్యాంగం ఇన్నిసార్లు ఎంత మోర్ దెన్ 110 times అమెండ్ అయినాయి. ఓకే, సో రాజ్యాంగమే అమెండ్ అవుతున్నప్పుడు సో మనం ఒక బ్లూ ప్రింట్ అనేది ఇట్ హ్యాస్ టు బి మాడిఫైడ్. టైం తోటి వచ్చే ఎక్స్పీరియన్సెస్ తోటి, అనుభవాలతోటి, దాంతో మార్చుకుంటూ పోతుంటాం. రైట్ సార్. సో మీకున్న ట్రాక్ రికార్డ్ని బట్టి మీరు మొదటగా ఇనిషియల్గా మీరు చెప్పిన దాంట్లో ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఏ అధికారులు అయితే దీన్ని పగడ్బందీగా దాన్ని బాధ్యత నిర్వహించగలరో వాళ్ళని వేసుకుంటారు అనేది ఎస్ కరెక్ట్. అది అలాంటిది ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు పాలిటీషియన్స్ని ఉపేక్షించట్లేదు, సంపన్న వర్గాలని ఉపేక్షించట్లేదు. ఎస్ వీ విల్ టేక్ దాట్. హ్యావింగ్ సెడ్ దాట్, మరి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓవైసీకి సంబంధించిన ఈ హాస్పిటల్ దాని విషయంలో మాత్రం దాతృత్వంతో దాన్ని మేము వాట్ ఎవర్ మేము చేయలేకపోయామనో లేకపోతే ఆ రకంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పటం ఎంతవరకు సమంజసం? ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడాలి. ఓవైసీ కాలేజ్ సంబంధించిన పక్కన సల్కం చెరువు అని ఉంటుంది. దాని మీద కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. చాలా ప్రెస్ మీట్స్లో కూడా హ్యావ్ క్లారిఫైడ్. సో దాంట్లో కూడా ఇంతవరకు నోటిఫికేషన్ అవ్వలేదు, ఫైనల్ నోటిఫికేషనే కాలేదు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది December 2016. ఓవైసీ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగింది 2015 అండ్ April 2016లో కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే 2000 బిఫోర్ ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ కాలేజ్ హ్యాస్ కమ్ అప్. ఆ కాలేజ్తో పాటు చుట్టూ చాలా బస్తీలు కూడా వచ్చాయి, చాలా కాలనీస్ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ కూడా ఎఫ్టీఎల్లో అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ డ్రా చేసిన దాంట్లో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత వచ్చింది దాంట్లో. సో అంటే ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అట్లా. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓవైసీ కాలేజ్ ఎందుకు మనం టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఉండొచ్చు, ఇంకో పుల్లారెడ్డి ఉండొచ్చు, ఇంకో వెంకటరెడ్డి ఉండొచ్చు, లేదా ఇంకెవడో సమ్ XYZ చాలా ఉండొచ్చు. అసలు దుర్గం చెరువులో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అసలు మొత్తం. ఎగ్జాక్ట్లీ. దానికి వీఆర్ టార్గెటింగ్ సింగిల్ అవుట్ ఎందుకు చేస్తున్నాము అంటే రైట్ నేను అనేది ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఏం చేసాం కమర్షియల్ బేసిస్లో చెరువుకి కంటిన్యూస్గా ఉంటూ కమర్షియల్ యాక్టివిటీ ఉండి చేస్తున్నటువంటి వాటిని వీ హ్యావ్ డిమాలిష్. కన్వెన్షన్ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? ఓకే, అది చేసిన తర్వాత తర్వాత ఇప్పటికీ చెప్తున్నాను, ఎనీ రిసార్ట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ కన్వెన్షన్ ప్రగతి అదేదో ఒకటి చేసాం. ఇది మన సమ్ రిసార్ట్ ఆల్సో వీ హ్యావ్ డిమాలిష్ రీసెంట్లీ. ఏది మన ఇక్కడ ఏది మన దేవరంజాల దగ్గర చేసాం. సో ప్రకృతి కన్వెన్షన్స్ అని. సో దట్ ఆల్సో వీ హ్యావ్ డిమాలిష్డ్ ఇదని. సో ఇట్లా అంటే డిమాలిషన్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అనదర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈజ్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్. పబ్లిక్ ఏంటంటే కూలగొట్టేదే అది చూస్తున్నారు. సైలెంట్గా హైడ్రా చేస్తున్న అతి పెద్ద పని ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో, చెరువులు కబ్జా చేస్తున్నారో వాళ్ళ నుంచి గుంజుకొని వెనక్కి వేస్తున్నాం. సో అది తీసుకొస్తున్నాం. అది వెనక్కి వస్తున్నాయి, 100,000 ఎకరాలు వెనక్కి వస్తున్నాయి. ఇది వస్తే లక్షల కోట్లు రేపు ప్రజలకు పరంగా అవుతాయి. గవర్నమెంట్ కూడా దీని మీద చాలా అంబిషియస్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని వీటిని రేపు స్కూల్స్ కింద, పేదల హౌసింగ్ కింద, లేకపోతే హాస్పిటల్స్ కింద, లేకపోతే ఒక ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ కింద ఇట్లా చాలా తయారు చేసుకో. ల్యాండ్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ కమోడిటీ. సో సైలెంట్గా అంటే కూలగొట్టేదే మనకు విజిబిలిటీ యాంగిల్. అంటే దానికి మనకి ఏంటంటే ఆప్టిక్స్ చాలా బాగుంటుంది అనమాట చూసేదానికి. మీరు కూలగొట్టట్లేదు, పని చేశారు అనేటప్పుడు అంటే ఇప్పుడు మీరు హైడ్రా పని చేయట్లేదు అని అంటే లేదు. హైడ్రా నేచర్ ఆఫ్ వర్క్ మారింది. ఇప్పుడు కూలగొట్టడంతో పాటు నిర్మాణం కూడా చేస్తున్నాం, చెరువులు పునరుద్ధరణ చేస్తున్నాం. దాంతోపాటు
కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నిన్న ఇంకోటి కూడా వచ్చింది, ఎండోమెంట్స్ ల్యాండ్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చిందనమాట. ఎండోమెంట్స్ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కదా, వై కాంట్ వీ టేక్ అప్ దట్ అని కూడా నిన్న దే వాజ్ అ డిస్కషన్. మీ పరిధి ఇంకా పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ. సి దాని అనేది హైడ్రా అనేది కన్సీవ్ అయినప్పుడు అంటే ఒక ఫామ్ అయిన స్టేజ్లో ఓకే ఒక ఐడియా ఉండింది. ఆ ఐడియా క్రమేపీ పబ్లిక్ డిమాండ్స్ నుంచి ఎక్స్పీరియన్సెస్ నుంచి అది మారుతూ వస్తున్నది అనమాట. అంటే హైడ్రా పరిధి పెంచాలని చాలా చోట్ల ఉన్నాయి. చాలామంది వచ్చేసి హైడ్రాని మా ఏరియాస్కి ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతారంటే ఎప్పుడైనా కానీ కూడా పబ్లిక్ ఎప్పుడు అడుగుతారు, చాలామంది వచ్చేసి ఊర్ల నుంచి కూడా వచ్చేసి నా దగ్గరకు వస్తుంటారు. మన ఎవరో కామారెడ్డి నుంచి ఒక బృందం వచ్చారు, ఇక్కడ హైడ్రా యాక్ట్ చేయట్లేదు అంటే బాబు మాకు అక్కడ పరిధి లేదని చెప్పాను. సో అంటే పర్సనల్ లెవెల్లో మీ మీదున్న నమ్మకంతో లేకపోతే మీ నిక్కచ్చితనం మీద నమ్మకంతో వస్తున్నారు, దాంట్లో ఎవరు కాదంటారు సార్. బట్ బై అండ్ లార్జ్ హైడ్రా అనేది ఇప్పుడు రాజకీయ పరంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటుంది అనడానికి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నేను ఇంతకుముందు చెప్పిన ఓఎస్ఏ మెడికల్ కాలేజ్ని చూపిస్తున్నారు. అయితే దానికి మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి? ఐమ్ జస్ట్ సైటింగ్ దట్ వన్ ఎగ్జాంపుల్. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు బాధితులు అనే వాళ్ళని మీరు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. బాధితులకి మీరు సొల్యూషన్ ఎక్కడ చూపిస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో ఓకే అది నోటిఫికేషన్ రాకముందు ఒకవేళ కన్స్ట్రక్షన్ అయి ఉంటే కనుక దానికి వాళ్ళ దగ్గర నుంచి పరిహారం తీసుకోవడం, బికాజ్ దే ఆర్ వెరీ రిచ్, అందరికీ తెలిసిందే. ఐఎమ్ జస్ట్ సైటింగ్ అన్ ఎగ్జాంపుల్. అలాంటి చాలా వాటిలో ఇలాంటి కార్యక్రమం మీ ఐడియాలో ఏదైనా ఉందా? అంటే వాళ్ళ దగ్గర నుంచి పరిహారం తీసుకుని మిగతా వాళ్ళకి ఇవ్వడమో, లేదా దానికి గవర్నమెంట్ యాడ్ చేసి దీన్ని బ్యాలెన్స్ చేయటమో లాంటిది కదా చేయాల్సింది. తప్పకుండా అండి. మనకి వెళ్ళే కొద్దీ ఫైనల్ నోటిఫికేషన్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా అది కావాలి. ఎందుకంటే కోర్ట్స్ ఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ ఫైనల్ నోటిఫికేషన్ ఇష్యూ చేయమని చెప్తున్నారు. సో నెంబర్ 1 ఐ హ్యావ్ టు అడేర్ టు దట్ ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దెన్ లాట్ ఆఫ్ మీరు అంటున్నట్టు పాసిబిలిటీస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో చాలా చోట్ల ప్రిలిమినరీ నోటిఫికేషన్కి ఫైనల్ నోటిఫికేషన్ ఇది మనం కొన్ని చోట్ల ఇదే ఉంటుంది, కొన్ని చోట్ల స్లైట్ చేంజెస్ ఉంటాయి, కొన్ని చోట్ల చాలా మార్పులు జరిగినవి ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్ దిస్ ఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ దానికి ఉన్నది. బట్ అది చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువు 15 ఎకరాలు ఉంటే 5 ఎకరాలే చెరువు ఉంది ఇప్పుడు అక్కడ కుంట. 10 ఎకరాలు దాని చుట్టూ మొత్తం ఈ కాలనీస్ వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ 15 ఎకరాలకు ఇస్తే కనుక అక్కడ ఎప్పుడో కట్టేసినటువంటి బస్తీ వాసులు వీళ్ళందరూ ఇప్పుడు రేపు ఆస్తిపరంగా దాని మీద ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ గవర్నమెంట్ లెవెల్లో ఎస్కలేట్ చేసి గవర్నమెంట్తో డిస్కస్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఎవరో వచ్చారు, ఇక్కడ ఏది మన హుస్సేన్ సాగర్ ఉంది మన ఆఫీస్ పక్కదే, ఎక్కడో ప్రకాష్ నగర్ ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్ల అవతల ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది, FTLలో వస్తుంది. అక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక లేడీ తిరుగుతున్నది అన్నమాట. అసలు మనకి హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక బండి ఉంది, నెక్లెస్ రోడ్డే ఉంది, ఇక నీళ్ళు అటుకు వెళ్ళే పరిస్థితి లేదు. బట్ అది FTL అని అంటే కనుక ఎలా FTL ఇప్పుడు? సో అక్కడ నీళ్ళేమి అక్కడ నిలుస్తున్నాయా లేదా అనేది. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విచ్ రిక్వైర్ సమ్ పాలసీ క్లారిటీస్ అన్నమాట. సో విల్ టేకప్ విత్ గవర్నమెంట్. సో ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అండి, కంట్రీలోనే ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఎవరు ఈ ప్రయత్నం కూడా చేయలేదు. సో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి బ్రెయిన్ చైల్డ్ ఈజ్ దిస్ హైడ్రా. సో ఇప్పుడు హైడ్రా అనే దానికి దీన్ని ఇవాల్వ్ తీసుకుంటూ మెట్టు తీసుకెళ్తూ దీన్ని ఇంకా నెక్స్ట్ బెటర్ లెవెల్కి తీసుకెళ్ళి ఇప్పుడు కంట్రీ వైడ్ దెర్ ఇస్ యాక్సెప్టెన్స్. మీరు దేవాస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక దేవాస్ మేజర్ ఆర్టికల్ సెంటర్ ఆర్టికల్ వచ్చింది. ఐఎస్బీ చూశారు. ఐఎస్బీ హాస్ మెన్షన్డ్ ఇన్ దిస్ వాళ్ళ దీంట్లో ఒక ఆర్టికల్లో ఇది ఇట్ వాజ్ హిస్టారికల్ డెసిషన్ అని చెప్పారు. సో చెప్తూ ఒక బీజేపీ ఎక్స్-MP who was also ex-president of ICCR, Indian Council for Cultural Relations, Maharashtra, ఆయన పేరు మర్చిపోయాను కానీ, బట్ దట్ జెంటిల్మెన్ హ్యాస్ రిటన్ అన్ ఆర్టికల్. ఈజ్ అన్ MP ఫ్రమ్ బాంబే, ముంబై నుంచి. హీ హాజ్ మెన్షన్ దట్ హైడ్రా లాంటి సంస్థలు అనేది బాంబేలో కూడా ముంబైలో కూడా తీసుకురావాలని చెప్పి హీ వాజ్ ఓకల్లీ మెన్షనింగ్ అబౌట్ దట్. ఉద్దేశం గొప్పదే, బట్ కార్యాచరణలో లోపాలు చూసేవాడు బట్టి ఉంటుంది అనమాట. అది కూడా చెప్తున్నాను, ఎవరు ఎలా చూస్తారనే దాన్ని బట్టి లోపాలు ఉన్నాయా లేదా అనేది ఉంది. సో దీంట్లో నష్టపోయేవాళ్ళు దాన్ని ఉద్దేశాలు తప్పు అంటారు, లాభపడే వందల వేల లక్షల మంది వాళ్ళు ఇది ఉంటారు. ఎగ్జాంపుల్ మన అంబేర్ చెరువు అని వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఆ చెరువు పక్కన కొంతమంది ఒక 50 మంది ఫిష్ లేకపోతే మటను చికెన్ స్టాల్స్ అదంతా పెట్టుకొని వాళ్ళు ఆ వ్యర్థాలను తీసి చెరువులో వేస్తున్నారు. అంతా కుళ్ళిపోయిన వాసన అదంతా వస్తుంటుంది. అక్కడి నుంచే మళ్ళీ నాకు దేర్ వాజ్ కంప్లైంట్ ఫ్రమ్ దట్ లోకల్ అసోసియేషన్స్, కాలనీ వాసుల నుంచి, ఆ ఏరియా చుట్టుపక్కల లక్షల మంది ఉంటారు. అది అంటే నిజాంపేట్, ప్రగతి నగర్ ఆ బెల్ట్లో ఉంటుంది. సో వచ్చి వాళ్ళందరూ దాంట్లో అందరూ అంటే సైలెంట్ మెజారిటీ ఉంటారు, వోకల్ మైనారిటీ ఉంటారు. ఓకే,
ఒకళ్ళిద్దరు గొడవ చేసేవాళ్ళు ఉంటారు, 98-99 మంది అట్లా మౌనంగా భరించేవాడు ఉంటాడు. ఆ ఒకళ్ళిద్దరినే రైట్ అని ఎందుకు అనుకుంటాం? సైలెంట్గా ఉన్న వాళ్ళని మనం అసెస్ చేయమా? సో ఇప్పుడు అంబేర్ చెరువు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 50 మంది అక్కడ అమ్ముకునే స్టాల్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మేము చెప్పాం, వాళ్ళందరూ అన్నారు ఇక్కడికి జరపాలని. అంటే వీ సెట్ సమ్ ఆల్టర్నేటివ్ ప్లేస్ చూడమంటే అక్కడి నుంచి ఒక 500 మీటర్లు కిలోమీటర్ అవుతారో దేర్ వాజ్ సమ్ షాప్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ లోకల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరం కూర్చొని వీ వర్క్డ్ అవుట్ అండ్ వీ సెట్ దట్ అక్కడ షిఫ్ట్ అవ్వాలి చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు దే సెట్ లేదు మేము జరగం అని అన్నారు. జరగమంటే సరే చట్టపరంగా చేయాల్సిన పనులు చేస్తాం, బట్ నాట్ దట్ మీరు నేను పొల్యూట్ చేస్తాను, నేను నడిపిస్తాను, బట్ స్టిల్ నేను కంటిన్యూ అవుతుంది, మేము ఎలా చేసినా కానీ కూడా మేము ఎఫెక్ట్ అవుతున్నాము అంటే కనుక ఎఫెక్ట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఒక లక్షలో 10 మంది ఎఫెక్ట్ అవ్వచ్చు. 99,990 మంది దాంతో బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ 10 మంది ఇంట్రెస్ట్లో ఎందుకు మాట్లాడతాం? మీరు చెప్పేది అదే, హౌ టు దీనివల్ల ఇందాక నేను అంటే పాయింట్కి వచ్చినప్పుడు ఎవరు చూస్తున్నారు? ఆ 10 మంది షాప్ వాళ్ళు చూసినప్పుడు హైడ్రాను ఒక భూతంగా చూస్తారు. 9,90,900 సమ్ వాట్ ఎవర్ 9,99 సంథింగ్ వాట్ ఎవర్ ఆ ఫిగర్ ఏదైనా కానీ కూడా దట్ మెజారిటీ సీస్ హైడ్రా యాజ్ ఏ ఇది ఒక వచ్చిన బూల్ లాగా ఒక దీనికి అంటే ఇది మాకు ఇన్నాళ్ళు లేని ఒక సంస్థ ఇప్పుడు మాకు ఒక సంస్థని తీసుకొచ్చింది ప్రభుత్వం అనే విధంగా చూసేవాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ సైలెంట్. రైట్ సార్. దాన్ని మనం పరిగణలో తీసుకోవట్లేదు. ఇది చూసి మనం ఇప్పుడు ఆ వోకల్ మైనారిటీ లేని సైలెంట్ మెజారిటీని జనాలు గుర్తించడం కష్టమే సార్. ఎస్ మీరు చెప్తున్నారు. లేని సైలెంట్ మెజారిటీ అనేది కూడా ఇట్స్ ఓన్లీ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైంలో అర్థమవుతుంది. సో మీరు చూసారు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. అదేం మేము చెప్పింది కాదు అది. ఇప్పుడు ఒకవేళ దాన్ని సైలెంట్ మెజారిటీ ఉన్నారనే దానికి ఏంటంటే అర్థం మనం తెలుసుకోవాల్సింది, రేపు మనకు వచ్చే రెస్పాన్స్ కానీ వేల మంది వస్తున్నారు, 1000 అప్లికేషన్స్ 1000 పిటిషన్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు వస్తాయి ఒక పిటిషన్స్ కానీ నమ్మకం కలిగినప్పుడు వస్తాయి. ఈ వ్యవస్థ ఏదో చేస్తుంది, ఏదో ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇట్స్ అ పొలిటికల్ క్వశ్చన్ సార్. మీరు చెప్తున్న దాంట్లోనే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైతే ఉంటాయో దాంట్లో మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం వచ్చే రిజల్ట్ని దీన్ని ఒక రెఫరెండంగా భావించవచ్చు. అఫ్ కోర్స్ యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, బట్ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్? నేను బేసికలీ ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్. సో దానికి మీరు రెఫరెండం అని హైడ్రా అనే దాని మీద చెప్పారు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వాజ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఈజ్ అనదర్. అంటే ప్రతి ఎలక్షన్ యూ ఆర్ మెన్షనింగ్ యాజ్ ఎ రెఫరెండం. సో హైడ్రా ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ అండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. గవర్నమెంట్ అన్ని ఫ్యాక్టర్స్ నుంచే ఒక గవర్నమెంట్ కానీ అక్కడ ఎలక్షన్ అనేది వస్తుంది. హైడ్రా ఇస్ వన్ సచ్ ఫ్యాక్టర్. ఓకే, డెఫినెట్గా కాదని అనేదానికి లేదు. బట్ హైడ్రా మీదే రేపు ఎలక్షన్ జరుగుతుందంటే మటుకు కాదు, అలా కానే కాదు. అసలు అది పోయిన ఎలక్షన్ జరగలేదు, ఇక ముందు జరిగే ఎలక్షన్స్ అలా కాదు. అప్పుడు కావాలంటే రెఫరెండం పోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆపరేషన్ చేస్తుంటారు సార్. ఏదండి? మోర్ దెన్ 500 చేస్తున్నప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాత్రమే అక్కడ ఉంటారా? అంటే పర్సనల్గా ఇఫ్ ఐ ఆస్క్ యు పర్సనల్ క్వశ్చన్, వాట్ ఇట్ మీన్స్ టు యు? ఐ మీన్ మీరు అక్కడ ఉంటారు, ఎక్కడ ఉండనండి. ఎందుకు ఉండరు సార్? ఫిజికల్గా నేను ఇట్స్ నాట్ అక్కడ రోజు ఇప్పుడు ఈరోజు జరుగుతున్నాయి 3-4 ఆపరేషన్ జరుగుతుంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళు ఇప్పుడు సిస్టమ్ ఫస్ట్లో ఇనీషియల్గా 1-2 దీంట్లో నేను వెళ్ళాను. ఈవెన్ ఫర్ బిగ్గర్ ఆపరేషన్స్ కూడా నేను ఎప్పుడు దగ్గర ఉన్నాను. ఎందుకు సార్ కష్టం అనిపిస్తుందా మనసుకి? అలా కష్టమే ఉండదండి. సో అట్లా ఏం లేదు. వై షుడ్ ఐ గో దేర్? నేను ఇక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను. నాట్ దట్. ఎప్పుడైతే గనక ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అంటే కొంతమంది డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పాను ఈ చేపలు దీని ఇష్యూలోనే మటన్ వేస్ట్ చికెన్ వేస్ట్ తీసుకొచ్చినప్పుడు 50 మంది డిస్టర్బ్ అవుతారు. కొంత బాధ అనిపిస్తుంది. బట్ ఈ బాధని అనుకుంటే కనుక మరి తక్కిన లక్షల మంది దాన్ని ఎవడు చూస్తాడు? ఆ బాధని దాన్ని అడ్రస్ చేయాలి కదా. సో దే ఈజ్ ఆల్వేస్ ఈ బ్యాలెన్స్ అనేది మనం చూడాలి తప్పకుండా. అది యాజ్ ఎ బ్యూరోక్రాట్ కానీ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ కానీ ఆర్ ఎనీ అదర్ ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినా కానీ కూడా ఆల్వేస్ ద లుక్ యూ వెయ్ ద ఆప్షన్స్ కదా. బెంథమ్స్ లా అండి. సో యూ ట్రై టు మ్యాక్సిమైజ్ ద గుడ్, రైట్? సో దట్స్ వాట్ వీఆర్. ఎవరు మనము దానివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటే నష్టపోయే వాళ్ళు చాలా అతి తక్కువ మందిగా చేయగలిగితే. బెంథమ్స్ లా గురించి చెప్తున్నారు, మ్యాక్స్ వెబర్ గురించి మాట్లాడుతున్నారు. మీరు చూసిన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న తెలంగాణ అవచ్చు సార్, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారు. ఒకసారి అంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కనుక దట్ ఒక జనరల్గా రాజకీయ పరిశీలకుల్లో కానీ లేకపోతే అనలిస్టులు కానీ మాట్లాడేది, రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమం అంటే ఆయన గుర్తొస్తారు, పేదల పట్ల ఆయన ఏం చేసిందో గుర్తొస్తారు, ఆ రకంగా ఆయన మార్క్ పడిపోయింది, దాన్ని ఇంకెవరు చెరపలేరు అనేది ఒకటి పడిపోయి ఉంటుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐటీ అంటారు, తర్వాత ఇప్పుడు చాలా కొత్త వాస్తవాలు బయటకు వస్తున్నాయి, అది పక్కన పెడితే అదొక మార్క్. కేసీఆర్ గారు గాంధీ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెచ్చిన ఆయనలాగా అంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయనకి ప్రత్యేకంగా ఒక గుర్తింపు రావాలి అనే తప్పులేదు,
రావాలి అనే ఉద్దేశంతో ఇది ఇంత పెద్ద ఒక భారాన్ని ఆయన తీసుకున్నారు. బట్ ఇది సక్సెస్ కాదు అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? మీరు క్వశ్చన్లో చాలా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. No, ఐ డోంట్ no, సబ్స్క్రైబ్ టు that is- దోస్ పొలిటికల్ Yeah, no, స్టేట్మెంట్స్. but మీ perception would యా be సో yes. మీరు క్వశ్చన్లో చాలా పొలిటికల్ దీంట్లో ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు ఎనీ పాలిటిక్స్, రైట్? సో స్టేయింగ్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్ పర్స్పెక్టివ్. ఓకే, సో దీంట్లో గవర్నమెంట్ ఒక ప్రెస్టీజియస్గా తీసుకొచ్చిన ఒక సంస్థ ఇది. దీనికి 100% ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి కూడా హీ హాస్ బీన్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ హైడ్రా. సో పాలసీ పరంగా దానికి ప్రతి స్టెప్లో కూడా హీ హాస్ బీన్ స్ట్రాంగ్ సపోర్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ బ్రెయిన్ చైల్డ్. ఓకే, బేసికల్గా అతని క్రియేషన్ కాబట్టి. సో ఇట్ ఈస్ దే ఇస్ పాలసీ పరంగా కానీ దానికి ఇంప్లిమెంటేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా దే ఇస్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్. సో అండ్ దీన్ని మేము జాగ్రత్తగా ఈవెన్ గవర్నమెంట్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. దీన్ని ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్దేశాలు ఫుల్ఫిల్ కావాలంటే ఆ బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఒక కమిషనర్ ఆఫ్ హైడ్రాగా సో నేను ఇంకా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వేర్ ఐ టెల్ మై ఆఫీసర్స్ ఆల్సో, నీ మీద ఇంత బాధ్యత ఇచ్చారు, ఇన్ని పవర్స్ పెట్టారు, ఇంత ఇచ్చినప్పుడు మనం ఈ పవర్స్ ఇచ్చినప్పుడు నీ మీద ఎక్కువ బాధ్యత పెట్టినప్పుడు ఇంకా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. చేస్తూ మనం ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల మన్ననలతో పాటు మనం చేసే వర్క్ అనేది నెక్స్ట్ 10 కాలాల పాటు నిలబడిపోవాలి. మీరు చూస్తారు కదా, హైడ్రా ఈజ్ క్రియేటింగ్ హిస్టరీ అండి. ఇట్స్ నాట్ దట్ మీరు రేపు చరిత్ర ముందు మీరు తర్వాత ఒక 50 ఏళ్ల తర్వాత కూడా దిస్ విల్ బి దేర్ ఇన్ ద హిస్టరీ, ఇన్ ద అనల్స్ ఆఫ్ హిస్టరీ. రంగనాథ్ గారికి అది నేను పేజీలా పేరాలా అనేది మాట్లాడట్లేదు. సో బట్ ఏదైనా కానీ కూడా హైడ్రా ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఇటువంటి సంస్థలు దేశంలో ఇంతవరకు ఆలోచన రాలేదు. రీసెంట్గా నేను ఐ వాజ్ ఇన్ అది ముసోరీ అకాడమీకి కూడా వెళ్ళాను. సో వేర్ లాట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ వర్ దేర్. సో మున్సిపల్ కమిషనర్స్, చాలా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో దేవర్ రియల్లీ ఈ హైడ్రా గురించి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ మోడల్ అనే దాని గురించి చాలా ఆసక్తిగా విన్నారు. అంటే ఇలా కూడా జరగవచ్చా అనేది ఇప్పుడు దట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇది ఒక ఒక టైప్ ఆఫ్ సంస్థ పవర్స్ ఇన్ని ఇచ్చినప్పుడు ఇదంతా చేస్తున్నప్పుడు ఇంకా బాధ్యతతోటి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రజలు మన మీద పెట్టిన బాధ్యతని ఎక్కడ కూడా దానికి అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ప్రజలు కూడా మన మీద పెట్టిన నమ్మకానికి కాపాడుకుంటూ చేయాలనేది దట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ మాకు. దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పోతుంటాం అన్నమాట. రైట్ సార్. సో మీరు అంటే ఇంతకుముందు నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా సంచలనం ఎందుకన్నానంటే ఒక ఆయేషా ఇది అవ్వచ్చు, లేదంటే మన వరంగల్ ఇక్కడ జరిగిన హత్య అమృత ప్రణయ్ అండ్ ప్రణయ్ ఇది అవ్వచ్చు. సో వీటన్నిటిలో కూడా దట్ మీ మీద ఎంత ప్రైజింగ్స్ వస్తాయో అంత విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. మీరు పొలిటికల్గా ఎలా అయినా అయ్యారనో లేకపోతే అదో. సో ప్రస్తుతం హైడ్రా అనగానే మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. అఫ్కోర్స్ వీ సీ దట్ మీరు యూనిఫామ్ తోటి సాక్షి స్టూడియోలో వచ్చి కూర్చున్నారు కూడా, మీకు గుర్తుండే ఉంటుంది. మీరు తీసుకునే రిఫార్మ్స్ కానీ లేకపోతే యాక్షన్స్ కానీ ఆ రకంగా ఉంటాయి, రైట్? సో విమర్శలకి నెరవరా ఎప్పుడు వస్తాయని తెలిసే ప్రిపేర్ అయి ఉంటారా రంగనాథ్ గారు? బికాస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ క్రిటిసిజం ఇస్ మీరు ఉండే ప్రాంతం, మీరు ఉండే ఇల్లే FTVలో ఉంటుంది అనే వాళ్ళకి ఇచ్చే సమాధానం అదే. సో ఇదే నేను సో ఎప్పుడు మేము ఉండే ఇల్లు నేను మధురా నగర్లో ఉంటానండి. సో మా వెనకాల 1 కిలోమీటర్ అవతల అంటే ఏరియల్ డిస్టెన్స్ కిలోమీటర్ అవతల కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది, ఒకప్పుడు చెరువు. అది అంటే చెరువు దిగువ ప్రాంతంలో నేను ఉంటాను. చెరువు దిగువ ప్రాంతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ FTL బఫర్ ఉండదు. ఓకే, సో ఫండమెంటల్స్ చాలా క్లియర్గా ఉండాలి. కాంట్రవర్సీ కోసం కూడా కాంట్రవర్సీ చేశాడు. అంటే అతనికి అది చెప్పిన వాడికి కాస్త మెయిన్ అంటే పని చేయాలిగా, సెన్సస్ పని చేయాలిగా. ఇప్పుడు అసలు బండి ఒకటి ఉంటుంది, చెరువు ఎట్లా తయారు చేస్తారండి? ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయంటే కనుక కట్టేస్తాం, కట్టేస్తే కట్ట పైన నీళ్ళు నిలుస్తాయి, కట్ట కిందకి వెళ్తాయి నీళ్ళు, ఎలా కదా? కట్ట కింద మేము ఉంటున్నాం, ఏది కిలోమీటర్ అవతల. అక్కడ FTL ఎందుకు వస్తుంది అసలు? చెరువు కట్ట పైన మునుగుతా పక్కన అక్కడ ఉంటుంది FTL. సో ఫండమెంటల్గా కొన్ని అంటే ఇట్లాంటివి ఉన్న వాటిని దాన్ని అట్లా ఏమైంది అప్పుడు కొంత మీడియాలో కూడా కొంత సోషల్ మీడియాలో కూడా తీసుకెళ్ళినప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే వీళ్ళే FTL బఫర్లో ఉంటే కనుక ఇతనేంటి ఇలా చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇవన్నీ దిస్ ఇస్ హౌ ద నెరేటివ్స్ హావ్ బీన్ బిల్డ్. హైడ్రా మీద దాడి ప్రతి వాడు కూడా అన్ని యాంగిల్స్లో చేస్తున్నారు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ అన్నిటికీ నిలబడతాననే చెప్పి కదా నన్ను తీసుకుంది ఇప్పుడు. సో ఈ అన్నిటికీ క్రిటిసిజం వస్తుంది. సో చాలా మనం యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు. చాలా సందర్భాల్లో నైట్ సడన్గా మెలకు వస్తుంది, 2ంటికి మెలకు వస్తుంది, 4 దాకా నిద్రపట్టదు, 5 దాకా నిద్రపట్టదు. సో అంటే యూ థింక్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, నీకు నెక్స్ట్ నీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, హౌ షుడ్ బి యువర్ అప్రోచ్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు మేనేజ్ ద స్ట్రెస్ అండ్ రెగ్యులేట్ ఆఫ్ ద సిచ్యువేషన్, రైట్? బయటకు వస్తూ ఉండాలి. ఒక్కొక్క పరిస్థితులు వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది, దాన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం
సుంకర నరేష్ అలాగే చంద్రు శ్రీనివాస్ ఈ ఎపిసోడ్లో రంగనాథ్ గారి పాత్ర నిజంగా లేకుండానే ఉంటుందా అనే కొంతమంది రాజకీయ విమర్శలు అవ్వచ్చు, జనరల్ పబ్లిక్ వాళ్ళకు కూడా సమాధానం మీరు ఏం చెప్తారు సార్? ఎందుకు అంతవరకు తావిచ్చారు? రంగనాథ్ గారు ఎంత నిక్కచ్చిగా ఉంటారు, ఎవరినైనా చూస్తే కనుక ఒక ఐపీఎస్గా సహజ లక్షణం ఏంటంటే అవతల వాళ్ళని మీరు ఆల్మోస్ట్ గుర్తించగలరు. అలా లేదు. మీరు ఇంకోటి, మీరు ఎవరన్నా వస్తే ఫోటోలు దిగుతుంటారు, దిగి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవడేం చేస్తాడు, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉంటాయి, మనం చూస్తే కనుక ఇక్కడ డోర్ దగ్గర ఓకే ఉంటాను సార్ అని అంటాడు, ఇక్కడే తిట్టించుకుంటారు, బయటికి వెళ్ళి అంతా ఓకే చెప్పేసాం అన్నట్టు ఉంటారు అన్నమాట. సో రకరకాల మంది రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఫోటోలు దిగే వాళ్ళు ఉంటారు, వచ్చి బయటికి వెళ్ళి దాన్ని వేరుగా ప్రచారం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది రాజకీయ నాయకులు చెప్తే యాక్సెప్ట్ చేస్తారు సార్ జనాలు, నాట్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నేను లేట్ ఆఫ్ పీపుల్ దే కమ్ విత్ రిప్రజెంటేషన్. నా దగ్గరికి 1000 మంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు, ఒకడు అంటాడు నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటాడు, ఒకడు అంటాడు నేను ఎవడో సమ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ కార్పొరేటర్ అంటాడు, ఒకడు అంటాడు నేను ఏదో పొలిటికల్ రిప్రజెంటేటివ్ అంటారు. సో దే కమ్ అండ్ గివ్ ఎ రిప్రజెంటేషన్. దే సే దట్ సార్ మాకు ఒక చిన్న ఫోటో తీసుకుంటాం అని అంటారు. ఓకే ఫైన్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ టేకింగ్ ఎ ఫోటోగ్రాఫ్? ఎవరో వస్తారు పార్టీ పరంగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పి మాకు ఉండాలని చెప్పి మా ప్రజావాణిలో వస్తారు, ఇక్కడ ఇస్తారు. దాన్ని బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు ఎలా యూస్ చేస్తున్నాడు అనేది కూడా ఉండాలిగా. సో అది వీ డోంట్ కీప్ ట్రాక్ ఆఫ్ దట్. బట్ మాకు తెలిసినప్పుడు ఊరుకోం అనమాట. సపోజ్ సంబడీ ఈజ్ యూజింగ్ హైడ్రాని, ఇప్పుడు మీరు చెప్పిన దీంట్లో ఎప్పుడైతే గనక ఈ చందు శ్రీనివాస్ ఆర్ ఈ నరేష్ వీళ్ళ పేర్లు వచ్చాయో, హైడ్రా ఇట్ సెల్ఫ్ హ్యాస్ టేకెన్ ఏ ఇనిషియేటివ్ అండ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ విత్ ద లోకల్ పోలీస్ స్టేషన్. దాని రంగనాథ్ గారి పేరు ఎందుకు అంతలా వినపడింది సార్? అరే అందుకోసం అలా వచ్చిందనే మిస్యూజ్ చేస్తున్నారనే కదా, మేమే చెప్తేనే కదా కేసు పెట్టింది. నేను చెప్తేనే లేదు. అసలు రంగనాథ్ పేరు ఒకవేళ కనుక రంగనాథ్ ఇన్వాల్వ్ అయితే కనుక ఎందుకు కేసు పెడతాడండి? కేసు ఎందుకు పెడతాడు, ఎందుకు చేయమంటున్నారు? ఫండమెంటల్స్ అనేది. సో లెట్ us గెట్ ఇంటు దోస్ థింగ్స్. ఫండమెంటల్గా కేసు ఎందుకు పెట్టి ఎందుకు తవ్వమని అడుగుతారు? నేను తవ్వి కాల్ డేటాలు తీయండి, చాట్స్ తీయండి, తీసి చెక్ చేయండి వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో మా దగ్గర కొన్ని దానికి ముందు చేసే ముందు మేము కొన్ని ఆడియోస్ అవన్నీ కూడా రికార్డ్ చేసాం. ఆ రికార్డ్ అంతా కూడా ఉంది. సో ఆల్ దట్ ఊరినే ఏదో మనకేదో గాల్లో నుంచి ఏదో తీసుకొచ్చి ఊరినే తీసుకొచ్చి పెట్టేది కాదనమాట. సో దాన్ని చేయాల్సిన ఫస్ట్ డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాతే, కొంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర తీసుకొచ్చిన తర్వాతే ఎస్ దిస్ ఈజ్ ఆల్ డెఫినెట్గా దిస్ హ్యాస్ టు బి ప్రోబ్డ్ ఇన్ టు, దీన్ని చేయమని చెప్పి ఒక 50 లక్షలకి సంబంధించిన ఈ పర్టికులర్ ఎపిసోడ్ మీ వరకు మీ పేరు వినిపించేంత వరకు వచ్చింది. మీ నిజాయితీతో అఫ్కోర్స్ మీరు చాలా స్ట్రైట్గా చెప్తున్నారు, ఆ ఫోన్లో నా రికార్డ్స్ ఉన్నాయంటే తీయండి, లేదంటే నేను అలాంటిది అంతే నిజాయితీగా పైనుంచి కింద వరకు చూస్తే హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది కదా. మరి హైడ్రాకి సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు పడుతున్నాయి అనేది మీ దాకా వచ్చింది అసలు? కేసులు పడతాయండి. ఇట్స్ లైక్ కేసులు అంటే కోర్టులో కేసులు పడుతుంటాయి. సో చాలా దాదాపు వీ హ్యావ్ మోర్ దెన్ రిట్ పిటిషన్స్ దాదాపు 1000 దాకా ఉన్నాయి ఇప్పుడు. కంటెంప్ట్ కేసెస్ కూడా దాదాపు మోర్ దెన్ 50 కంటెంప్ట్స్ ఉన్నాయి. సో కంటెంప్ట్స్ ఉండి దాంట్లో నా మీదే 30 పైన కంటెంప్ట్స్ ఉన్నాయి. సో కేసులు వేస్తుంటారు. ఇప్పుడు బతుకమ్మ కుంట ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నిజాయితీ విషయంలో మాట్లాడుతున్నాను, అందరూ అంత నిజాయితీగా. నేను అనేది అది ఎక్కడన్నా ఏమన్నా స్పెసిఫిక్గా వస్తే కనుక వీల్ రిపాట్రియేట్ స్ట్రైట్గా అనమాట. దట్ ఈస్ మీ దృష్టికి వస్తున్నాయి సార్? వస్తే చెప్తున్నా కదా, నేను చాలామందిని మేము ఇప్పుడు వచ్చినప్పుడు వీ చేంజ్ ద డ్యూటీస్ ఆర్ నేను ఎందుకు దీన్ని ఇప్పుడు ఫోన్ ఇన్ పెట్టింది ఎందుకు పెట్టామండి? ఇప్పుడు మీరు సింపుల్గా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉంది ఒక 10 నిమిషాల్లో ఫోన్ ఇన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు పెడుతున్నాము? నన్ను రీచ్ అవ్వటానికి చాలామంది కష్టపడుతున్నారు అనే దానికి దేర్ ఆర్ సిస్టమ్స్, బట్ వీ డోంట్ నో. అందరు రీచ్ అవ్వడానికి కష్టపడుతుండొచ్చు, లేకపోతే ఎక్కడేమన్నా డెలిబరేట్గా ఎక్కడన్నా అడ్డులు ఆబ్స్టకల్స్ పడుతున్నాయా, అందుకోసమే వీఆర్ ట్రైంగ్ టు గివ్ అన్ యాక్సెస్. సిస్టంలో ఇస్తున్నాం అనమాట. ఎవడైనా ఎక్కడి నుంచైనా మాట్లాడితే ఇమీడియట్గా నోట్ చేసుకుంటాం. ఎందుకు నేను రివ్యూస్ ఎక్కువ చేస్తుంటాము, ఎందుకు ఎక్కువ ప్రజావాణి ఎందుకు పెడుతున్నాము? ఎవరైనా రావచ్చు, బట్ ప్రజావాణి కూడా దాంట్లో ఏంటంటే కొన్నే ఇస్తాము, బట్ కొంతమందిని ఆపేయవచ్చు. ఎవరన్నా అన్పాలటబుల్గా ఉండే ఇట్లాంటివి ఉంటే ఒక జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆర్ కమిషనర్గా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. అక్కడ బయట కొంతమంది ఎస్ఐలు సిఐలు వాళ్ళు ఉండి అరే బాబు నువ్వు వెళ్ళి చెప్పకని చెప్పి ఇక్కడే ఆపేస్తుండేవాళ్ళు అనమాట. అట్లాంటివి కూడా జరగవచ్చు. అంటే ఎందుకంటే వీ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. సో అట్లా చెప్పి నేను మళ్ళీ సార్ట్అవుట్ చేద్దామని చెప్తుండొచ్చు. అందుకోసం వీఆర్ గివింగ్ యాక్సెస్ టు ఫోన్ ఇన్, మేకింగ్ ఇట్ మోర్ ట్రాన్స్పరెంట్. వ్యవస్థలు మోర్ పారదర్శకంగా చేసే కొద్దీ వస్తుంటుంది. ఐ డోంట్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫైన్ విత్ హైడ్రా ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. నేను ఎక్కడ అన్నాను అలా అంటే కనుక ఏదో మనం అంతకన్నా మనకన్నా ఫూల్ ఇంకోలేడు. ప్రతి సిస్టంలో డెఫినెట్గా యాజ్ ఇట్ గ్రోస్ దేర్ విల్ బీ సర్టన్ లిమిటేషన్స్, వీక్నెసెస్ ఉంటాయి. దాన్ని అడ్రస్ చేసుకుంటూ మనం దాన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్లాల్సిన సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, సో ఆనెస్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇంత పకడ్బందీగా ఉంది, అఫ్కోర్స్ ఉద్దేశం ఉందని చెప్తున్నారు కదా, మీకు పొలిటీషియన్స్ నుంచి ఫోన్స్ కానీ లేదు ప్రస్తుతం అక్కడ ఉంది అది ఆపండనో
లేకపోతే నోటిఫికేషన్ డిలే చేయండనో, లేకపోతే అది కొంచెం చూసి చూడనట్టు వదిలేయండనో, ఇలాంటి ఫోన్స్ ఎప్పుడు రాలేదా? రావా? సి ఇప్పుడు పొలిటీషియన్స్ మనం దట్ ఈస్ వాట్ ఒక రాంగ్ పర్సెప్షన్ కూడా ఉందండి జనరల్గా. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే కనుక వాళ్ళు అన్నీ ఓన్లీ అంటే మనం దట్స్ హౌ ద ఐ థింక్ బహుశా బిల్డ్ అయిన నెరేటివ్స్ ఇట్లా కూడా ఉండొచ్చు, తప్పుడు తింటూ ఉంటారు. సి వ్యక్తిని బట్టి వాళ్ళు ఫోన్లు చేస్తారు. సో నాకు ఫోన్లు చేసి చెప్పేటప్పుడు రీజనబుల్గా ఉన్నది వాటికి చెప్తారు, అన్రీజనబుల్గా ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక ఎమ్మెల్యే ఉంటారు, లేకపోతే ఎవరో కార్పొరేటర్ ఉంటారు, వాళ్ళు అయితే ఒక మంత్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి ఎవరో వెళ్ళి రిప్రజెంట్ చేస్తాడు. చేసినప్పుడు యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ కదా, చేసి చెప్పి చూడండి మీరు కమిషనర్ గారు ఒకసారి వీళ్ళు మా దగ్గరికి వచ్చారన్నప్పుడు దే ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. నేను అంటాను సార్ పంపించండి మా దగ్గరికి, నేను తప్పకుండా నేను చూస్తాను అంటాను. వన్స్ దట్ ఎంక్వైరీ ఈజ్ డన్, దెన్ ఏది ఏంటనేది తెలిసిన తర్వాత దెన్ ఐ రివర్ట్ బ్యాక్ చెప్పి నేను చెప్తాను ఇలా జరిగిందండి, ఇది వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఇలా ఉందని. మళ్ళీ అయితే రెండోసారి ఫోన్ చేశారనుకోండి, దీంట్లో ఇది సార్ ప్రాబ్లం అంటే దే నెవర్ ఇన్సిస్ట్, మీరు అయినా కానీ కూడా మీరు చేయండి అని ఎవరు చెప్పరు. అట్లా ఎవరు అట్లీస్ట్ దట్ ఈస్ హౌ హైడ్రా హాస్ బీన్. అందుకోసం కదా హైడ్రా అనేది నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది అన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఏది మీకు చాలామంది రూలింగ్ పార్టీ వాళ్ళ మీద కూడా మేము యాక్ట్ చేస్తున్నాం. సరే, మన జస్ట్ మేము ఒక సింపుల్ ఒక పార్క్ జూబ్లీహిల్స్ చేసినప్పుడు దేవసైనా ఒక మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నది పార్క్ ఆక్యుపై చేశారని, లేకపోతే ఇంకెవరో సమ్ కార్పొరేట్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఉంటే కూడా వి యాక్టెడ్. కాంగ్రెస్ సస్పెండ్ ఎమ్మెల్యే కూడా మీ మీదే తిరగబడుతూ ఉంటారు. వి యాక్టెడ్ ఇమీడియట్లీ, వెళ్ళి దగ్గరుండి అది తీపిచ్చాం అనమాట. సో వీ ట్రై టు గివ్ దట్ దట్ వీలైనంత వరకు మా నుంచి మీరు అంటున్నారు బయటకు కనపడేది చూసేదానికి వీ ట్రై టు గివ్ ఏ బెటర్ పిక్చర్ ఆఫ్ బికాజ్ వై ఐఎమ్ సేయింగ్ సార్, ఇప్పుడు పాలిటిషియన్ ఎన్నన్నా చెప్పొచ్చు, నిజంగా ఇవన్నీ ఉంటాయండి, గట్టిగా చెప్పొచ్చు, బట్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అనగానే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, పబ్లిక్ తోటి ఇంత యాక్సెస్ ఉంది, ఏదైనా మాట చెప్తున్నారంటే చాలా సీరియస్గా తీసుకుంటారు సార్ జనాలు. బికాజ్ ఆయనకున్న ట్రాక్ రికార్డ్ అవ్వచ్చు, లేకపోతే నమ్మకం మీ మీద నమ్మకం ఉంది, అది ఇంకా బలపడే అవకాశం ఎంత మేరకు ఉంది ఇంకో 2 సంవత్సరాలు? తప్పకుండా అండి. నేనేసి ఇప్పుడు ఆ నమ్మకం ఉండబట్టే కదా ఇప్పుడు నేను అనేది పబ్లిక్ రెస్పాన్స్ ఒక గీట్రాయిగా తీసుకుంటాను, దీన్ని ఒక పారామీటర్గా తీసుకోవాలి. సో దట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద నమ్మకం అనమాట. ఇప్పుడు మీకు వస్తున్నాయంటేనే మీకు అది ఇప్పుడు మాకు ఎప్పుడైతే రెస్పాన్సు ఈ విధంగా ఉందో పబ్లిక్ నుంచి ఉన్నప్పుడు దెన్ ఎస్ వీఆర్ ఆన్ ద ట్రాక్ అనే అనిపిస్తుంటుంది. ఇంకా మనం రేపు చెప్పేటప్పుడు ఎవరు హైడ్రా మీద చేస్తున్నారంటే కనుక ల్యాండ్ గ్రాబర్సు, ఎంక్రోచ్మెంట్స్, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం కేసులు వేసి లేకపోతే మమ్మల్ని సోషల్ మీడియాలో కానీ ఇట్లా చేయటం అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా రకరకాలుగా చేయాలను. ఇవన్నింటినీ కూడా మేము ఐ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు విత్ స్టాండ్ ఆల్ దట్. సో ఎవడో జస్ట్ బికాజ్ ఏదో మీడియాలోనో లేకపోతే ఏదో మా మీద ఏదో లిటిగెంట్ ఏదో కోర్టులో ఇటు తిప్పి ఏదో ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసి చెప్తే కనుక ఇమీడియట్గా వీళ్ళు ప్రెజెంట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ ద కోర్ట్. సోషల్ మీడియాలో వచ్చేదానికి కౌంటర్ చేస్తాము, చెప్తాము. బట్ వీటిలన్నిటికీ ఎక్కడ భయపడే మాటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ కరేజ్ ఆర్ డిటర్మినేషన్ ఐ హ్యావ్, అండ్ అందుకోసం నన్ను పిక్ చేశారు అనేది అనుకుంటాను కూడా నేను. రైట్ సార్, వీ అప్రిషియేట్ ఫర్ దట్ ఫ్యాక్ట్ సార్. చివరిగా చెప్పండి, హైదరాబాద్ వాసులకి అవ్వచ్చు, లేకపోతే ఇది ఇంకా వాస్ట్గా పరిధి పెరిగి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగతా ప్రాంతాలకి కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు అనే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి, సిటీలో ముఖ్యంగా ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ముఖ్యంగా బాధితులకి ఈ సిచ్యువేషన్ ఏదైనా మారుతుందా? ఇనిషియల్గా మీరు అన్నారు ఒక 10% బాధపడితే పడచ్చు కాక అనేది, 10 కూడా ఉండరు, 1% కూడా ఉండకపోవచ్చు. రైట్, వాళ్ళకు కూడా అంటే ఎవరు నష్టపోకూడదు అనే ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ తీసుకుంటే వాళ్ళకి మీరు ఫ్యూచర్లో ఏదైనా భరోసా ఇస్తున్నారా? పరిస్థితి మారు ఎవరైతే గనక వీలైనంత వరకు, ఇప్పుడు సపోజ్ మేము ఎంక్రోచ్మెంట్స్ దానికి చెరువులు అంటున్నారు, ఆల్రెడీ కట్టిన ఇల్లులు ఉన్నాయి, కట్టిన ఇల్లుని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం. దాంట్లో పాలసీలో భాగంగానే ఇది డెసిషన్ తీసుకున్నాం. చెరువులు ఆల్రెడీ ఎప్పుడో కట్టారు, జూలై 2024 హైడ్రా వచ్చే నాటికే అక్కడ FTLలో చేసిన దానికి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఒక పాలసీ డెసిషన్. ఆల్రెడీ ఎప్పుడో కట్టారు, కాలనీస్ వచ్చేసాయి, బస్తీలు వచ్చాయి, నల్లకుంట చెరువు పూడిచిపోయింది మొత్తం. కృష్ణనగర్ మన ఉంది, మా ఇంటి దగ్గర ఉంటుంది, యూసఫ్గూడ దగ్గర కృష్ణనగర్. ఆ కృష్ణనగరే ఒకప్పుడు చెరువు, అది మొత్తం వచ్చేసాయి. అలాంటి చెరువు నుంచి చేస్తామని కాలనీలు బస్తీలు కొలగొడతాం. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. బాధితుల వైపు మాట్లాడేదే ఈ పాలసీ ఎవల్యూషన్ అనమాట. సో వీలైనంత వరకు మినిమం డిస్టర్బెన్స్ చేస్తూ పబ్లిక్కి, అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా పనిచేస్తూ చేస్తాం అన్నమాట. సో పేదల్ని ముందు పెట్టి, ఎగ్జాంపుల్ కొండాపూర్లో 35 ఎకరాలు ల్యాండ్ని మేము రికవర్ చేసాం. అక్కడ ఎకరా 100 కోట్ల పైన ఉంటుంది, అంటే దాదాపు 3,500 కోట్లు. 10 గుడిసెలు వేశారు అక్కడ. వేసి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చేస్తూ వెనకాల వీ నో హూ ఈస్ ప్లేయింగ్ దేర్, అక్కడ రకరకాల మంది ఉన్నారు. సో చేస్తున్నప్పుడు 10 గుడిసెలు పెట్టి ఆ గుడిసెల్ని ముందు పెడితే ఆ గుడిసెల్ని తీసాం.
బుల్డోజర్ ఫోటో పెట్టి అక్కడ గుడిసెలు వాళ్ళు పెట్టి 3,500 కోట్ల ఆశలు ఆ 10 గుడిసెలు ఉన్నవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారండి? సింపుల్, అర్థం చేసుకునే దాంట్లో ఉండాలన్నమాట. ఈ డ్రామాలు ఇంకెన్ని రోజులు చేస్తాము? ఇంకా ఇన్నాళ్ళు ఇదే కదా చేస్తూ వచ్చింది, ఇంకా చేసుకుంటూ పోదాం. ఇప్పటికే మనం సిస్టమ్ భ్రష్టు పడితేనే కదా హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి క్రియేట్ చేసి దీనికి ఒక బెటర్ పద్ధతులు తీసుకెళ్ళాలి. ఇంకా ఏ చేసుకుంటూ పోతే కనుక దీనికి అంతే ఇది ఉంది. Right, సో లెట్ us ట్రై టు బెటర్ సిచ్యువేషన్కి పోదాం. బెటర్ పరిస్థితికి వెళ్ళటానికే హైడ్రా విల్ వర్క్ ఫర్ దట్. అండ్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ కంప్లీట్ మ్యాండేట్ ఫర్ ఇట్. కంప్లీట్ సపోర్ట్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో బెటర్ వైపు తీసుకెళ్ళి సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసి కంట్రీ అనేది నిజమైన ప్రోగ్రెస్ వైపు వెళ్తుంది అనేటటువంటి డైరెక్షన్ మనం ఇచ్చామనుకోండి, దట్ ఈస్ వాట్ వాట్ ఈజ్ వాంటెడ్ అనేది. వెల్ టేకిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ అస్ టైమ్ సార్. సో ఎంత నిబద్ధతతో అయితే మీరు చేస్తున్నారో, ఎంత నిజాయితీగా మీరు మాట్లాడుతున్నారో, సో ఇదే ఇంకా బలపడి మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో పేదలకి మంచి జరగాలి. పేదలకి, సమాజానికి, జస్ట్ డో నాట్ సెగ్రిగేట్. పేదలు ఒక్కటే కాదండి, పేదలతో పాటు అందరికీ సమాజం అనేది మనం పేదలు ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతారు. ఇవన్నీ చేసే కొద్దీ, సిస్టమ్స్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ బెనిఫిట్ అవుతారు. పేదల్ని చూపించి ముందు పెట్టి కొంతమంది పెట్టేసి అంతా పేదలు అంతా ఇదని చెప్పేటటువంటి ఈ టైప్ ఆఫ్ నెరేటివ్, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ స్వస్తి పలకాలి. Right, sir, you have పలికి clarity. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్లారిటీ నాకు చాలా స్పష్టంగా ఉంది. అది ముందు పెట్టి డ్రామాలు ఆడితే కనుక దాని హైడ్రా ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.